అలాగా అంటే తమరికి పట్టపు మనిషి హోదా కావాలన్నమాట చిన్న భార్యగా. ఒప్పుకోను. రాజుల కాలం రాజరికాలు పోయాయి. పని మనిషిగా పడుంటానన్నా ఒప్పుకోను. బావ తాళి కట్టొచ్చు, చట్టం నన్నే సమర్థిస్తుంది. ఊరికే బింకాలకు పోకు. ఆశేమన్నా ఉంటే అడుగు, మోహన పడేస్తాను. తాళి తీసి అక్కడ పడేసి ఎలా వచ్చావో అలా వెళ్ళు. చట్టమైనా హక్కు లేదు అనొచ్చేమో గాని తాళి తీసే అనదు. అయినా నేను హక్కులు కోరుకుంటేనే కదా చట్టం దాకా వెళ్ళడానికి. హక్కులు కోరుకోవడం లేదా, ఆస్తి కావాలా? అందుకే ఆసుంటే అడుగు, పారేస్తా అన్నాను. మీ ఆస్తి పాస్తులు నా ఆత్మాభిమానంతో తూగవు. అయినా పారేస్తా పారేస్తా అంటున్నారు. దత్తత రిజిస్టర్ అయింది. నేనుగా రద్దు చేస్తేనే గాని చెల్లదు. ఆ భవిష్యనిస్తారా? ఏం కుసా? కన్న తల్లిని నేను. అదే మీది పేగు బంధం అయితే నాది మాంగళ్య బంధం. దానికి హక్కుంటుంది. అయినా నేను దాన్ని ఆశ్రయించడం లేదు. ఆశ్రయిస్తే శిక్ష మీకు కాదు, వీరికి పడుతుంది. నాకు ప్రాణం పోసిన ప్రాణానికి ప్రాణదానం పోసారని వదిలేస్తున్నా. చట్టాల్లో ఎవరికుండే హక్కులు వారికుంటాయి, దానికుండే శిక్షలు దానికుంటాయి. హక్కుగా భవిష్యత్ నేను తీసుకువెళితే మీరేం పారేయాల్సిన అవసరం లేదు. వారసత్వపు హక్కుంది, యావదాస్తి నడిచొస్తుంది. అయినా నేను సొమ్ముకి కక్కుర్తి పడేదాన్ని కాదు. అందుకే నా అభిమానంతో మీ ఆస్తి తూగదు అంటున్నా. చూడండి ఆదిత్య గారు, రాజవంశంలో పుట్టగానే రాజులైపోరు. మంచితనం మహారాజుల్ని చేస్తుంది. జాలి, దయ, క్షమ ఉన్నవాళ్ళు ఎవరైనా రాజులైతే మోసం, దగ, ద్రోహం ఎవరు చేసినా వాళ్ళసలు మనుషులు అనిపించుకోరు. ఎందుకండి నా జీవితంతో ఇలా చెలగాటవాడారు? నన్నెందుకు వెంటాడి వేటాడి ఇలాంటి చిత్రహింసలకి గురి చేశారు? పగబట్టి కాటేశారు. బావా పిలవకో, అలా పిలవద్దు. పిలిచి ఆ వరుసకున్న బంధాన్ని, విలువని అపవిత్రం చేయొద్దు. క్షమించండి. ఇంకా నచ్చ చెప్పే ప్రయత్నాలు చేయొద్దు. మళ్ళీ మోసపోవడానికి, నమ్మి దగపడ్డానికి నేను సిద్ధంగా లేను. ఎన్ని అబద్ధాలు ఇలా బయటపడ్డా కూడా ఇంకా మీరు నిజమని, మీలో నిజాయితీ ఉందని నమ్మడం నా వల్ల కాదు. అది నన్ను నేను మోసం చేసుకోవడమే అవుతుంది. వేటు పడిన తర్వాత మళ్ళీ బ్రతికించే ప్రయత్నము, కళ్ళు మూసే ప్రాణానికి ఓర్పే గాని జీవితం కాదు. కానీ ఆఖరిసారిగా జీవితకాలం మిమ్మల్ని తిడుతూ బ్రతకకుండా ఉండడానికే ఒకే ఒక్క నిజం చెప్పండి. ఎందుకు ఇలా చేశారు? నేనేం పాపం చేశాను? తెలియకుండా మీ పరిచయం లేనప్పుడు ఏమైనా తప్పు చేశానా? మీకు అన్యాయం చేశానా? మా అమ్మకి ప్రాణదానం చేసిన దాత కాబట్టే మీవి ఎన్ని తప్పులైనా మిమ్మల్ని శపించొద్దు అన్న నిర్ణయమే నన్నిలా అడిగిస్తుంది. హే, ఏంటి నువ్వు చెప్పించేది, ఆయన చెప్పేది? రావాల్సిన దాన్ని వచ్చాను, పోవాల్సిన దానివి పో. అనుభవిద్దాం అనుకున్నాను, అదృష్టం లేకపోయిందా అన్న ఏడుపా? ఇంకా ఏంటే సాగదీస్తున్నావు? నీ బుడిబుడి ఏడుపులకు బావ కరిగిపోతే చాటుగా సాగిద్దామన్న సంసారం. వెళ్ళవతలకి. వదినా, నువ్వు నోర్మోయ్. తను కాదు, నువ్వు నవర్మోయ్. ఏంటి బావా ఇది? హక్కు మీద చేయి చేసుకుంటావా? వాగితే నీ మీద కూడా చేసుకోవాల్సి వస్తుంది. ఇవిడిగా నేను నమ్మించటానికి అది పోతా పోతా అని బెదిరిస్తుందిగా. నేను మంజులని కాను అని, నా మీద చేయి చేసుకున్నానని వారి ఇష్ట సఖిని నమ్మించటానికి కొట్టారు. నమ్మేశావా? నమ్మేశావా? నేను మంజులని కాదని నమ్మేశావా?
ఉంటావా? గదులు పంచుకుంటావా? వంతులు ఇటు 15 రోజులు, అటు 15 రోజులు, ఓకేనా? లేక వెళ్ళవే, అర్జెంటుగా హారతి పట్రా. సవితి గారిని సాదరంగా బావ సంసారంలోకి స్వాగతిద్దు గాని. అవును, బావకి ఎడం పక్కన నువ్వుంటావా? ధర్మ ప్రకారం ధర్మపత్ని ఉండాలి. కానీ బావ నన్ను మర్చిపోయి నీ మీద మోజు ఎక్కువ చూపిస్తున్నాడు కాబట్టి నువ్వు నిలబడతావా? ఇటు శారద, అటు వాణిశ్రీ, మధ్యలో శోభన్ బాబులా ముగ్గురం హారతి తీయించుకుందాం. కాపురానికి కొబ్బరికాయ కొడదామా? కుడి మీరే ఉండండి, ఎడమ మీరే ఉండండి, హారతి మీరే తీయించుకోండి. కలకాలం ఆది దంపతుల్లా వర్తిల్లండి. రాముడనుకున్న కృష్ణుడైనా అష్టభార్యలు మీరే అవ్వండి. వేరే కాదు, వీరికి సంబంధించిన దేనిలోనూ నాకు బాగవద్దు. హే, భాగం వద్దు అంటూ ఆయన కట్టిన తాళి అలాగే తీసుకువెళ్తున్నావే? దీన్ని ఆస్తిగా తీసుకెళ్లడం లేదు, మోసానికి గుర్తుగా, మళ్ళీ మోసపోవద్దని హెచ్చరించే సూచికగా తీసుకువెళ్తున్నా. ధర్మం తప్పిన వాళ్ళు దగా చేస్తుంటారు. దగా పడుకు చెల్లి అని మరొకరికి చెప్పడానికి సాక్ష్యంగా తీసుకెళ్తున్నా. దెబ్బతిన్న హృదయం బాధ తట్టుకోలేక దుఃఖం పొంగేప్పుడు అదిమి పెట్టి బరువుగా వాడుకోవడానికి తీసుకెళ్తున్నా. ఇది గుండెల మీద ఎగిరిపడే ప్రతి క్షణం ఇలాంటి వారు ఉంటారు అని మరో 10 మందికి చెప్పడానికే జ్ఞాపికగా తీసుకెళ్తున్నా. దీన్ని తీసేస్తే నా సౌభాగ్యపు అర్థం మారుతుందని దయ తలచి తీసుకెళ్తున్నాను. ఇంత చేసినా అశుభం కోరే తత్వం నాది కాదు అని, క్షమాగుణం విలువ, కృతజ్ఞతా భావం తెలియజేసే తత్వం నాది. రేపు నా గుండెల మీద ఉన్న ఈ తాళి నీకు బరువనిపించే పరిస్థితి రావద్దని నా మెడలో వేసుకుని వెళ్తున్నా. నేను ఏది ఆశించి రాలేదు, ఇప్పుడు దీనికి ఏదో విలువ ఉందని తీసుకువెళ్ళడం లేదు. ఆహా, ఇన్ని మాటలు నేర్చావు కాబట్టే నీ వల్లో పడ్డాడే బావా. వల యజమాని నేను అంటూ వచ్చారుగా, వల మీరే అనుభవించండి. ధరణి ఆగు, కావాలని నేను రెచ్చగొడుతున్నారు. నువ్వు వీళ్ళ మాటలు పట్టించుకోవద్దు. మంజులా కాదు నిరూపిస్తాను, ఆగు. అవును దినా, ఆగు దినా. మంజుల కాదని నిరూపిస్తారా? ఎస్, నిరూపిస్తాను. పంచాయతీలో నేను నిరపరాధిని అని నిరూపిస్తున్నారు కదా, చాలు. మనసు చచ్చిపోయింది. నా దారిన నన్ను వెళ్ళనివ్వండి. వదినా. ధరణి ఆగు, ఒక్క మాట. బావా, ఏంటిది సిగ్గు లేకుండా పని మనిషి వెంట? నోర్మోయ్, ఎవరి సంస్కారం ఏంటో తెలియట్లేదా? మంజులా, నువ్వు వచ్చావు, స్థానం నాది అంటున్నావు. నువ్వు మంజులావి కాదని నేనంటున్నాను. ఎవరికి వారు ఏదంటే అది సరిపోదు. పార్వతమ్మ వాళ్ళ అబ్బాయిని నేను దాచాను, ఏదో చేశాను అంటాం ఎంత నిజమో, నువ్వు మంజులా అంటాం కూడా అంతే నిజం. ధరణి, నేను నా చెల్లెలు సాక్ష్యం. నా మరదల మంజుల, నేను పెళ్లి చేసుకున్న మంజుల చచ్చిపోయింది, చచ్చిపోయింది, చచ్చిపోయింది. నీకు నీ చెల్లి సాక్ష్యం, నాకు నా చెల్లి సాక్ష్యం. మరి పార్వతమ్మకి
ఆ విషయం నాకు తెలీదు. ఆవిడ ఉత్తరాలు చూపించి సాక్ష్యం అంటుంది కదా. నాకు ఆవిడన్న ఉత్తరాలకు ఏ సంబంధం లేదు. అయినా పెళ్లి చేసుకున్నవాడివి, నీకు తెలీదా నేనేంటో? నాకు మా అత్తయ్య ఛాయాదేవి కూతురు గురించి తెలుసు, మాయ మంజుల గురించి తెలీదు. నువ్వు దీని మాయలో పడ్డావు. అవును, పడ్డాను. ఏమంటావు? నువ్వు నిజంగా మంజులవైనా నువ్వు అన్న ఆ చట్టం ప్రకారమే నేను నీతో తెగదెంపులు చేసుకుంటాను. అప్పుడేం చేస్తావు? కారణం ఏం చెప్తావు? నేను ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలించుకోలేవు. లంకలో ఉన్న కారణం చూపి రాముడు అంతటి వాడే సీతను వదిలేశాడు. నేనెంత? ఈ 2 ఏళ్ళు ఏంటని ప్రశ్నిస్తే నువ్వు నిరూపించుకోవాల్సి వస్తుంది. బెదిరిస్తున్నావా? ప్రూవ్ చేస్తా. అందాక ధరణి ఇక్కడే ఉంటుంది. అది జరగని పని. ఆ మాట అంటానికి నువ్వెవరు? ఆదిత్యవర్మ భార్యని. హక్కుదారిని. చూడండి, నేను ఉండాలా వద్దా అన్నది మీ నిర్ణయం మీద ఆధారపడింది కాదు. నా నిర్ణయం ప్రకారం నడుచుకునే స్వతంత్రం నాకుంది. ఎవరి దయా దాక్షిణ్యాలు, భిక్ష నాకు అవసరం లేదు. నా గురించి మీరు ఏ కోర్టుకి వెళ్లాల్సిన పని లేదు. కక్కిన కూటికి ఆశపడాల్సిన కర్మ నాకు పట్టలేదు. బావమరదళ్ళు ప్రేమించుకున్నారు. నిన్నటిదాకా ఆవిడ జ్ఞాపకాల్లో మునిగి తేలినవారు. ఈవేళ కాదు అనగానే నమ్మేంత బుద్ధి తక్కువదని కాదు. మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నవాళ్ళు. నన్ను మీరు మాత్రమే ప్రేమించారు. మీది మీకు దక్కింది. నన్ను వదిలేయండి. ధరణి, నన్ను ఆపే ప్రయత్నం చేయొద్దు. దయచేసి నా వెనకాల రావద్దు. వస్తే నా నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది. అమ్మా తల్లి, ఎందుకమ్మా నా కూతురు నిన్ని కష్టాలు పెడుతున్నావు? జన్మంతా కష్టాలేనా? అదేం పాపం చేసిందని? నిత్యం నేను చేసే పూజలో ఏదైనా లోపం ఉందా? ఉంటే నన్ను శిక్షించాలి గాని దాన్నెందుకమ్మా కష్టాల్లోకి నెట్టడం? నిత్యం కన్నీళ్లతో కాలక్షేపం చేసేలా చేశావు. సుఖ సంతోషాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మనశ్శాంతి కూడా లేకుండా చేశావు. అమ్మా దుర్గమ్మ తల్లి, నా బిడ్డని కష్టాల్లోంచి బయటపడే తల్లి. అమ్మలుగా నా అమ్మవి, ఈ అమ్మ బాధ తొలగించమ్మా. దాని కన్నీళ్లు నువ్వే తుడవాలి. నా కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతాను. కాపాడు తల్లి. వద్దినా, వద్దన్నానుగా. నన్ను అలా పిలవద్దన్నానుగా. మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? నేను మాట అంటే మాటే. మీలా దాపరికాలు, రహస్యాలు నాకుండవు. వచ్చినావన్నీ వదిన అన్నావుగా, మళ్ళీ నన్ను వదిన అంటావే? అది కాదు వదినా, వద్దని ఒక పక్క అంటున్నాను. మళ్ళీ అదే పిలుస్తావే? ఆ పిలుపు వింటుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అసలు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? రావద్దు అన్నానుగా. ఆ వచ్చిన ఆవిడ మా వదిన కాదని, ఆ పార్వతం వచ్చినప్పుడు ఆవిడకు అనుమానం రావద్దని, వస్తే మరో పంచాయతీ చేస్తుందని అలా అనాల్సొచ్చిందని అన్నానుగా. అర్థం చేసుకో వదినా. చేసుకున్నాను. నిన్ను, మీ అన్నయ్యని పూర్తిగా అర్థం చేసుకున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎవరో అనుమానిస్తారని నన్ను అవమానిస్తారా? నా స్థానాన్ని ఆవిడ అంతలా దిగజార్చి మాట్లాడుతుంటే ఆవిడ నోరు మూయించకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చావా? కాదని వాదించాం కదా. అన్నయ్య చేయి కూడా చేసుకున్నాడు కదా. దానికి ఆవిడ అంతా నాటకం అంది కదా. దానికేం సమాధానం చెప్తావు? చూడు దీప్తి, పార్వతమ్మతోనూ తెగేసి చెప్పలేదు.
వచ్చిన ఆవిడను ఖచ్చితంగా నువ్వు కాదు అని ఖండించి బయటికి పంపించను లేదు. ఇంకా ఎందుకు నేనుండడు? సవతిగా ఉంటావా? అది అసలు జరగని పని అంటూ ఎంత నీచంగా మాట్లాడింది. అన్ని మాటలు పడి చీము నెత్తురు లేని దాల్లాగా పౌరుషం రోషం చంపుకుని బ్రతకాలా? అయినా అలా ఎందుకు బ్రతకాలి? బతకాల్సిన కర్మేంటి? నాకు పిడికిడి తిండికి జానుడి బట్టకి గతలేక? చూడు, నేనేం మీ రాచరికాలు ఆస్తిపాస్తులు ఆశించో వాటికి ఆశపడో రాలేదు. రెక్కల్ని నమ్ముకొని వాటి శ్రమ ఫలితం ఆశించొచ్చాను. ఒక్కరైనా నిజమిది అని చెప్పారా? కూడబలుక్కొని మోసం చేశారు. అడిగడిగినా దగా చేశారు. ఎటు వీలుగా ఉంటే అటు మారే మనుషుల్ని ఎలా నమ్మమంటావు? నమ్మి ఎలా ఉండమంటావు? పదో పరకు పారేస్తాను పో అవతలికి అంది. రేపు ఇంకెవరు వస్తారో, ఎవరు ఏమంటారో, వచ్చిన వాళ్ల స్థాయిని బట్టి మీరింకేమంటారో అని భయంగా ఉంది. భయపడుతూ మీ మధ్య బ్రతకడం కన్నా చావడం మేలు. అయ్యో, ఎందుకలా అంటావు వదినా? ఆవిడ మంజుల కాదని అన్నయ్య నిరూపిస్తానని అంటున్నాడు కదా. చాలా విషయాల్లో చాలాసార్లు ఇలాగే అన్నారు. మీ అన్నయ్య సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడల్లా తాగి తప్పించుకోవడమే గాని నా అనుమానం ఏం తీర్చాడు? నా చేతుల్లో చనిపోయింది, నా ముందు చనిపోయింది అన్నారు. మరెలా వచ్చింది? మనిషిని పోలిన మనుషులుండొచ్చు, కానీ మీ గురించి అంత చక్కగా ఆవిడ మంచుల కాకపోతే ఎలా తెలుస్తుంది? ఏదో నన్ను మభ్య పెట్టడానికి అనే మాటలు కాకపోతే ఎందుకు ఆవిడ్ని మెడపట్టి బయట గెంటలేదు? ఆ పార్వతమ్మ వలన ప్రాబ్లం అవుతుంది. అన్నయ్య చిక్కుల్లో పడతాడని ఆగాల్సొచ్చిందని చెప్తున్నాను కదా. ఇదేంటి మావయ్య, అక్కని అక్క కాదంటుంది? తాళి కట్టాడుగా. అలా మంజుల రాగానే ఇలా గెటౌట్ అంటే ఏ అఘాయిత్యం చేసుకుంటుందని, అది ఆదిత్య మెడకు చుట్టుకుంటుందని కొంచెం జోకొట్టిరా అని దీన్ని పంపినట్టున్నాడు. ఆ తర్వాత శుతిమెత్తగా దీన్ని సాగనంపటానికి. అంతేనంటావా మావయ్య? ముమ్మాటికి అంతేనమ్మా. ఈ సత్యరాజు మాట బ్రహ్మంగారి కాలజ్ఞానంతో సమానం. వెళ్తా వెళ్తా అంటుంటే దాన్ని బతిమలాడ్డం ఎందుకు? చెప్పేగా, తనకి ఏవి అంటుకోకుండా క్లీన్ అనిపించుకోవడానికి. ఎలా దీన్ని బయటికి పంపించడం అనుకున్నా, కానీ అక్క భలే టైంకి వచ్చింది. మరి నీ ఆశ? నాదే ఉంది మావయ్య. అక్క లేనప్పుడు బావ కావాలనుకున్నాను, కానీ అక్క వచ్చాక బావని ఎలా కోరుకుంటా? ధరణి వెళ్ళాక ఆ ప్లేసు మావయ్య తప్పు. అలాంటి ఆలోచనలు లేవు, నువ్వు కలిగించుకో. మనిషి నన్నిలా విసిగించొద్దు. ముందు మీ అన్నయ్యని ఆ పార్వతమ్మ గారిచ్చిన కంప్లైంట్ విషయంలో నిర్దోషిగా నిరూపించుకోమను. ఆ తర్వాత కదా ఈవిడ నిజమా అబద్ధమా అనేది. ఇంతవరకు నా జీవితంతో మీరు ఆడిన చెలగాటాలు చాలు. వదినా, ప్లీజ్ వదినా, నా మీదొట్టు. వద్దు. రేపెట్టిపోయి ఎట్టొస్తుందో. తను నిజమైతే ఒట్టు నీకు కీడు చేస్తుంది. అసలే కడుపుతో ఉన్న మనిషివి. నీ కడుపు కోతకు నేను కారణం కావద్దు. ప్రమాణాలతో నా ప్రయాణం ఆపే ప్రయత్నం చేయొద్దు. ఇదే ఈ గొప్ప మనసే నిన్ను మా కుటుంబానికి ఆహ్వానించేలా చేసింది. ఈ పరిస్థితుల్లో కూడా నా మేలు కోరైనా నీకు దేవుడు అన్యాయం చేయడు. నా మాట వినొదినా, ప్లీజ్ వదిలి తప్పుకో. ఈ దీప్తి ఏంటి మరీ అంత దిగజారిపోయి బతిమలాడుతుంది? తరువాత అక్కతో చెప్పి దీని సంగతి తేలుస్తా. ప్లీజ్ వదినా, వెళ్ళొద్దునా. నేను నీ వదలని కాను. నా కాళ్ళు పట్టుకోవద్దు. పీడ వదిలిపోయింది. వెంటనే ఈ విషయం అక్కతో చెప్పాలి. పనమ్మాయిని ఎలా వచ్చానో అలాగే వెళుతున్నాను. వెళ్ళని. వదినా,